నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భారత ప్రభుత్వం గత 10 ఏళ్లలో సుస్థిర అభివృద్ధిని సాధించింది. జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం విశేషం. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయబోతున్నాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుంది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చర్చలు సఫలం కావడంతో హర్షం. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం. కామారెడ్డి నిజామాబాద్ మీదుగా జూలై 4, 5, 6 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్న రైళ్లు రైల్వే శాఖ వెల్లడి. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే వేడుకలు ప్రభుత్వ పాఠశాలలు. నగరంలో పర్యటించి కోటగల్లి ప్రభుత్వ పాఠశాలలో మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్రాచీన కట్టడాలను భావితరాలకు తెలియజేయడానికి స్వచ్ఛంద సంస్థలు వాటిని పునరుద్ధరించడం హర్షణీయం. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ గెస్ట్ హౌస్లో సందడి. తమ అభిమాన నేతలను చూసేందుకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు. జూన్ ముగుస్తున్న జిల్లాలో పుంజుకోని వరి నాట్లు. వర్షాల కోసం వేచి చూస్తున్న రైతులు. కేసీబ్ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. వైద్యుల ఆత్మస్థైర్యం కోల్పోయేలా ప్రవర్తించడం సరైంది కాదు. నల్గొండ కలెక్టర్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదాల. వైభవంగా కొనసాగుతున్న శ్రీ లలితాదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర తెలంగాణపై వివక్ష చూపితే సహించేది లేదు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహం. ప్రభుత్వం 10 ఏళ్లలో సుస్థిర అభివృద్ధిని సాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. జమ్మూ కాశ్మీర్పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కానీ ఈ ఎన్నికల్లో కాశ్మీర్ లోయలో మార్పు కనిపించిందని పేర్కొన్నారు. శత్రువుల కుట్రలకు అక్కడి ప్రజలు గట్టిగా బదులిచ్చారన్నారు. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం విశేషమని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. రీఫార్మా, ఫర్ఫార్మా, ట్రాన్స్ఫార్మా సంస్కరణలు, పనితీరు, మార్పు ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పునిచ్చారు. గత 10 ఏళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైంది. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుంది. పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చింది. మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. మహిళల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. పౌర విమానయాన రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఆర్థిక భరోసా కోసం నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మెట్రో సేవలు విస్తరించామని ముర్ము తన ప్రసంగంలో వివరించారు. పేదల నిర్మూలనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పేదల ఆర్థిక శక్తి పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఉచితంగా రేషన్ సరఫరా. ఆరోగ్య రంగంలో భారత్ అగ్రగామిగా ఉంది. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు. ఆయుష్మాన్ భారత్ అనేది గేమ్ చేంజర్గా నిలుస్తుందన్నారు. వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. అన్ని రంగాల్లో భారత్ బలంగా విస్తరిస్తోంది. ఉద్యోగాల కల్పనలోనూ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సర్వీసెస్ సెక్టార్లను కూడా ప్రభుత్వం బలపరుస్తుందని చెప్పారు. సైనిక దళాల్లో స్థిరమైన సంస్కరణలు రావాలి. సైనిక దళాలు స్వయం సమృద్ధి సాధించాయి. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేశాం. సైనికులకు ఒకే ర్యాంకు, ఒకే పింఛను అమలు చేశాం. రక్షణ ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగాయి. ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పారదర్శకత ఉండాలి. పేపర్ లీకులు, పరీక్షలో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతోంది. నీట్ తదితర పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తాం. నీట్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యం. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. प्राप्ति विकसित भारत की नींव को भी मजबूत करने में काम करेगी।
माननीय सदस्यगण, मेरी सरकार अर्थव्यवस्था के तीनों स्तंभ मैन्युफैक्चरिंग, सर्विसेज और एग्रीकल्चर को बराबर महत्व दे रही है। PLI स्कीम्स और ईज ऑफ डूइंग बिजनेस से बड़े पैमाने पर निवेश और रोजगार के अवसर बढ़ रही है। पारंपरिक सेक्टर्स के साथ साथ सनराइज सेक्टर्स को भी मिशन मोड पर बढ़ावा दिया जा रहा है। चाहे सेमीकंडक्टर हो या सोलर हो, चाहे इलेक्ट्रिक व्हीकल हो या इलेक्ट्रॉनिक्स गुड्स हो, चाहे ग्रीन हाइड्रोजन हो या बैटरीज हो। కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. జీవన్ రెడ్డి అలక అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చూశాయి. కాంగ్రెస్ పట్ల ఆయనకున్న నిబద్ధత వారికి అర్థం కాదు. సీనియర్ నేత అయిన ఆయన సేవలను పార్టీ వినియోగించుకుంటుంది. పీసీసీ అధ్యక్షుడి పదవీ కాలం 3 ఏళ్లు. కొత్త అధ్యక్షుడిని నియమించామని అధిష్టానానికే ఇదివరకే చెప్పాను. మంత్రివర్గ విస్తరణ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు. విద్యాశాఖ నా పరిధిలోనే ఉంది. ఇప్పటి వరకు అన్ని పరీక్షలు సవ్యంగానే నిర్వహించా. నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. కేసీఆర్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసి మంత్రులను నియమించకపోయినా ఆనాడు మీడియా ప్రశ్నించలేదు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తాం. బడ్జెట్లో నిధుల కోసం కేంద్ర మంత్రులను కలుస్తున్నాం. త్వరలో ప్రధాని మోదీని కేంద్ర హోంమంత్రిని కలుస్తామని చెప్పారు. కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం, మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పీసీసీ తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. తక్షణమే ఈ గందరగోళ పరిస్థితిని సరిదిద్దడానికి పార్టీ నాయకత్వం, ముఖ్యంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు చొరవ చూపించి పెద్దలు జీవన్ రెడ్డి గారిని సంప్రదించి అధిష్టానానికి వివరాలు అందజేసి అప్పటికప్పుడు హుటాహుటిన ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు ఎలాంటి కష్టం, ఎలాంటి నష్టం జరగకుండా వారు ముందు నిలబడి వెంబడే చర్యలు చేపట్టడం, అదేవిధంగా అధిష్టానం కూడా జీవన్ రెడ్డి గారి అనుభవం, జీవన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం, జీవన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ప్రజల పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల దృష్టిలో పెట్టుకొని వెంబడే వారిని సంప్రదించి కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్షి గారు స్పష్టంగా మీ యొక్క గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా కరీంనగర్ జిల్లా జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉండే ఇన్ని సంవత్సరాలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి ప్రభుత్వ పాఠశాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. లక్ష్మీభాయ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 27న గురువారం నగరంలోని కోటగల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉచితంగా ఒక్కొక్క విద్యార్థికి 3 నోట్బుక్ల చొప్పున 210 మందిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఉచిత నోట్బుక్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే వేదికలు ప్రభుత్వ పాఠశాలల్ని అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని సూచించారు. నాతో పాటు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేదికపై ఉన్న పెద్దలందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందించిన పాఠశాల ఏకరూప దుస్తులను డీఈఓ దుర్గాప్రసాద్తో కలిసి విద్యార్థులకు అందించారు. లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద బడుగు వర్గాల ప్రజలకు విద్యార్థులకు సేవలు అందిస్తూనే ఉంటామని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి దుర్గాప్రసాద్, కార్పొరేటర్ బంటు వైష్ణవి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వీణారాణి, మండల విద్యాశాఖ అధికారి రామారావు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వాసుదేవరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగల్ల సురేష్, ఉపాధ్యాయులు దయానంద్, సరిత, సుజాత, తల్లిదండ్రులు, విద్యార్థులు ఉన్నారు.
ముఖ్యంగా పిల్లలు ఇక్కడ చిన్న పిల్లల నుండి 7వ తరగతి వరకు పిల్లలు ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నామని ఎక్కడ కూడా మీరు అయ్యో నేను ప్రైవేట్ స్కూల్లో లేను అనే ఎవ్వరు కూడా బాధపడద్దు. ఎందుకంటే హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు ఇక్కడున్న డిఓ కానీ మరి హెడ్ మాస్టర్ కానీ మేము కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకొనే ఈ ఉన్నత స్థితికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. మీ అందరికీ ఒకటి అడుగుతా నేను, మన దేశ ప్రధాని ఎవరు? దేశ ప్రధాని పేరు నరేంద్ర మోడీ గారు కూడా ప్రభుత్వ పాఠశాలనే చదువుకున్నాడు. ఈరోజు మనం గూగుల్లో వాట్సాప్ సోషల్ మీడియా చూస్తున్నాం కదా. ఈ గూగుల్ కంపెనీ ఓనర్ CEO సత్యనాదెండ్ల కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే ఇవాళ ప్రపంచంలో గుర్తింపు పొందిన నాదెండ్ల గూగుల్ అంటే అందరికీ తెలుసు. ఆయన కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిండు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న ఓ వైద్యుడి ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేస్తున్న అక్కడి కలెక్టర్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదాల పేర్కొన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ అక్కడి ప్రభుత్వ వైద్య కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై టార్గెట్ చేస్తూ 45 రోజుల పాటు మానిటరింగ్ చేస్తూ మనోధైర్యం ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని, దీనిని తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదాల ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంటనే BLO మెట్రిక్ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని, మాకు HOD, DME, ఒక సూపర్వైజర్ అంటూ ఒక సిస్టమ్ ప్రకారం పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మాకు ఎన్నో సమస్యలున్నప్పటికీ, వృత్తి ధర్మం నిబద్ధతతో పనిచేస్తున్నప్పటికీ అధికారులు మమ్మల్ని కించపరిచేలా ప్రవర్తించడం అన్యాయమన్నారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తాము అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. మా సమస్యలు లెక్క చేయకుండా, విధులకు గైర్హాజరు కాకుండా పేదలకు సేవ చేయాలని, ప్రాణాలు కాపాడాలనే భావనతో దూరాన్ని, కష్టాన్ని లెక్క చేయకుండా పనిచేస్తున్నామన్నారు. దీనికి నిరసనగా రేపు తాము నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికైనా నల్గొండ కలెక్టర్ బయోమెట్రిక్ విధానం ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న కాలంలో తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ యొక్క ట్రస్టును కాపాడాల్సిన బాధ్యత, ఈ సమస్యలు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కారం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాందే. ఈ రెండు త్వరితగతిన సాల్వ్ చేసి తర్వాత మిగతావి చాలా ఉన్నాయి. ఇప్పటికే మేము DME గారికి కానీ, సెక్రటరీ గారికి కానీ, దామోదర్ రాజనరసింహ హెల్త్ గారికి కానీ మేము ఇవ్వడం జరిగింది. వారి మీద నమ్మకం ఉంది, కాదనట్లే. కానీ ఇప్పటికీ కూడా పనులు కావట్లేదు. మాకు ఆ ప్రెజర్ కూడా మా మీద ఉంది. అయినా కూడా దిగమింగుకొని ప్రభుత్వం ఇస్తుందిలే అని ఓపిక పడుతుంటే, ఒకవైపు ఆ పనులు కాకపోగా మనకి అదనంగా ప్రెజర్ పెడుతున్నారు. సో ఇది ఎంత మాత్రం కూడా సహించేది లేదు. మేము ఇప్పుడు ప్రజెంట్ మా యొక్క మార్గం ఏంటంటే, ఒకటి బేషరతుగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని బేషరతుగా తీసేసేయాలా. అది ప్రజెంట్ డిమాండ్, నెంబర్ 1 డిమాండ్. అది తీసేయకపోతే ఇప్పటికే మా కార్యాచరణ ఆల్రెడీ ప్రకటించాం. మాకున్నటువంటి 26 ప్రభుత్వ కళాశాలల్లో రేపు విధులకు హాజరవుతూనే మనము మా బ్లాక్ బ్యాడ్జెస్ ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతుంది. రేపు స్టార్ట్ చేయాలా. అంటిల్ ప్రభుత్వం నిర్ణయం వచ్చే వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం అనేది రాకపోతే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం. ఇంకా ఆల్మోస్ట్ ఏ లెవెల్కి వెళ్ళడానికి కూడా మేము వెనకాడేది లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఫ్రస్ట్రేషన్తో మా డాక్టర్లు ఉన్నారు. ఎందుకంటే మాకు ఒక ఆత్మస్థైర్యం, మాకు ఆత్మ గౌరవం ఉంది. దీన్ని మేము పోగొట్టుకోలేము. కాబట్టి ఈ ఫైట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది ఇమ్మీడియట్గా తీసేయాలి. ఎట్ ద సేమ్ టైం మాకున్న అపరిష్కృత డిమాండ్లో ఇమ్మీడియట్గా ఇక మాట్లాడడం ఇవన్నీ వద్దు. మాకు జీవోలు రిలీజ్ చేసి ఏదైతే పెరిఫరల్ మెడికల్ కాలేజ్ ఎలవెన్సో, ట్రాన్స్ఫర్సో ఇమ్మీడియట్గా చేసేస్తే కొంత డాక్టర్ల ప్రెషర్ తగ్గుతుంది. మీరు ఏదైనా చిన్న సంస్కరణలు తెచ్చినా కూడా వాళ్ళు కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీరు ఒకవైపు సమస్యల పరిష్కారం చేస్తూనే, ఇంకొక వైపు ఏదైతే ప్రధానంగా ఈరోజు ఉన్న డిమాండ్ ఏదైతే కలెక్టర్ గారి ఇష్యూని ఇమ్మీడియట్గా క్లోజ్ చేసేసేయాలా, తర్వాత సమస్యలను పరిష్కరించాలా. ఇది చేయకపోతే మాత్రం మేము ఈ యొక్క సమ్మెనైతే ఉధృతం చేస్తాం. ఇక అందులో మాకు వేరే మార్గం కూడా లేదు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కార్యకర్తలు, అభిమానుల సందర్శన గత వారం రోజులుగా కొనసాగుతూనే ఉంది.
తమ అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ఎర్రవెల్లి నివాసానికి తరలివస్తున్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తను అభిమానులు ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ప్రత్యేక సమయాన్ని కేసీఆర్ కేటాయిస్తున్నారు. బుధవారం నాడు జన సందోహంతో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు మారుమోగాయి. కార్యకర్తలతో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ చైర్మన్లు తదితర ముఖ్య నేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధినేతతో నిత్యం సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం పలు నియోజకవర్గాల నుండి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో వారి అభ్యర్థన మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ఫోటోలు దిగారు. తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారి నడుమ మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా దాదాపు 5 గంటల పాటు ఓపికతో అధినేత సమయం కేటాయించారు. పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసి మర్యాదపూర్వకంగా సమావేశమైన వారిలో సిద్దిపేట్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అంబర్పేట్ ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, పార్టీ ముఖ్య నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సుధీర్ బాబు, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లి రవిగౌడ్, మాజీ గిడ్డింగుల కార్పొరేషన్ చైర్మన్ రజనీ సాయిచంద్ తదితర నియోజకవర్గాల ముఖ్య నేతలు, ఆయా జిల్లాల స్థానిక నాయకులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉత్తర తెలంగాణపై వివక్ష చూపితే సహించేది లేదని ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విమర్శలు చేశారు. ఆర్మూర్లో పైలట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మించాలని తాను సీఎంను కోరానని, ఇప్పటివరకు ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారంలో ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని సామాజిక వేదిక నుంచి బుధవారం ప్రకటించారు. ఉన్నత పదవుల్లో ఉన్న రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కులు తమ నియోజకవర్గాలకే న్యాయం చేసుకుంటుంటే ఇతర ప్రాంతాలకు ఎప్పుడు ప్రయోజనం దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విభేదాలు చూపకుండా సమన్యాయం పాటించాలని ఎమ్మెల్యే కోరారు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన 2 ఎక్స్ప్రెస్ రైళ్లు జూలై 4, 5, 6 తేదీల్లో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా మీదుగా నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన 2 ఎక్స్ప్రెస్ రైళ్లు జూలై 4, 5, 6 తేదీల్లో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా మీదుగా నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. కాజీపేట్ మీదుగా వెళ్లాల్సిన సికింద్రాబాద్, న్యూఢిల్లీ సికింద్రాబాద్ తెలంగాణ ఎక్స్ప్రెస్ ను నిజామాబాద్, ముద్ఖేడ్ మీదుగా జూలై 3, 4, 5 తేదీల్లో దారి మళ్లించనున్నారు. అలాగే సికింద్రాబాద్, నిజాముద్దీన్ ఢిల్లీ, నిజాముద్దీన్ సికింద్రాబాద్ దూరంతో ఎక్స్ప్రెస్ ను 4, 5 తేదీల్లో నిజామాబాద్ మీదుగా నడపనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 3వ లైన్ నిర్మాణం కారణంగా రైళ్ల దారి మళ్లింపు చేసినట్లు వివరించారు. వీటితో పాటు ఈ మార్గంలో నడిచే 78 రైళ్లను రద్దు చేయడం, 26 ఎక్స్ప్రెస్లను దారి మళ్లించి నడపనున్నారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీని నిరసనగా జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీని నిరసనగా జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, సోషల్ మీడియా చైర్మన్ నరాల నిహర్ పాల్గొన్నారు. ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్న మహిళకు వీల్ కుర్చీని మేయర్ నీతూ కిరణ్ అందించారు. నగరంలోని పోచమ్మ గల్లీలో గత దీర్ఘకాలంగా ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్న హారతి అనే మహిళకు లయన్స్ క్లబ్ వారి సహకారంతో వీల్ కుర్చీ కొంత ఆర్థిక సహాయాన్ని మేయర్ నీతూ కిరణ్ అందించారు. దాదాపుగా 2 years నుంచి సివియర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో గురయ్యి 2 కాళ్ళు కూడా నరాలు దెబ్బతిని పూర్తిగా లేవకుండా తను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే నాకు మా పిఏ అయినటువంటి సాయి కిరణ్ కూడా ఆమె విషయం నాకు చెప్పడం జరిగింది. అంతకుముందే ఏదైనా వీల్ చైర్ ఉంటే ప్రొవైడ్ చేయండి మేడం, మనం ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీల్ చైర్ నా దగ్గరే ఉండింది. అది మరి వాళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు ఇచ్చినటువంటి వీల్ చైర్ ఈరోజు తన కోసం హారతి పేరు మీద ఈరోజు తనకి ఇవ్వడం జరిగింది. అందులో సాయి కిరణ్ గారు అలాగే
సుజనా మేడం గారు కూడా చాలా తన గురించి చెప్పడం వల్ల మరి వచ్చి చూసాం మేము. నిజంగానే తనకు చాలా అవసరం ఉంది, ఎందుకంటే తను అస్సలు లేవలేని స్థితిలో ఉంది కాబట్టి. లింగన్నపేట్ మండల కేంద్రంలో నాగన్న బావిని గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. ప్రాచీన కట్టడాలను పరిరక్షించడానికి స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కొనియాడారు. ప్రాచీన కట్టడాలను భావితరాలకు తెలియజేయడానికి స్వచ్ఛంద సంస్థలు వాటిని పునరుద్ధరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా నాగన్న బావికి వెళ్లడానికి పర్మిషన్ రోడ్డు వేయాలని అధికారులకు చెప్పారు. రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటాలని సూచించారు. 4 హైమాక్స్ లైట్లను ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. బావి చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా పూడికతీత పనులను చేపట్టడం ద్వారా బావిలో వర్షపు నీరు నిలిచి సమీపంలోని బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. పునరుద్ధరణ చేసిన తీరును స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కలెక్టర్కు వివరించారు. లింగంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మత్తు పనులను కలెక్టర్ పరిశీలించారు. స్లాబు మరమ్మతులు, తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం పనులు పూర్తయినట్లు తెలిపారు. మధ్యాహ్నం భోజనం వండే విధానాన్ని చూశారు. రుచికరమైన వంటలు ఉండాలని ఏజెన్సీ ప్రతినిధులకు సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు గణిత బోధించారు. విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. వారికి నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న వసతులను, మందులు, సిబ్బంది వివరాలను జిల్లా ఉప వైద్యాధికారి శోభారాణిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి ఉన్నాయని, వాటిని తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ సురేందర్, ఎంపీపీ, ఎంపీడీఓ నరేష్, మండల విద్యాధికారి రామస్వామి, పంచాయతీరాజ్ ఏఈ రాకేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల శ్రీ లలితాదేవి ఆశ్రమ 21వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల శ్రీ లలితాదేవి ఆశ్రమం 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు ఉదయం గణపతి పూజ, పుణ్యావచనం, ధ్వజారోహణం, శ్రీ లలిత మహా త్రిపుర సుందరి దేవతా ప్రీత్యార్థం, సామూహిక సుహాసినులతో లక్ష కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వేలేటి రాజేందర్ శర్మ మాట్లాడుతూ, శ్రీ లలితాదేవి ఆలయంలో వెలిసిన అమ్మవారిని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. ఈ వార్షికోత్సవ వేడుకలు 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని, అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. శ్రీరామ్ సాగర్ జలాశయంలో నీటి మట్టం నిరాశజనకంగా ఉంది. తగినంత వర్షాలు కురవకపోవడంతో ఎగువ నుంచి ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో వరద చేరలేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా బుధవారం 1058.40 అడుగుల వరకు నీరుంది. 80.5 టీఎంసీల నీటి నిల్వను సామర్థ్యం ఉండగా 9.145 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి కేవలం 443 క్యూసెక్కుల వరద చేరుతుంది. సరస్వతి కాల్వ ద్వారా 10, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ఎగువ నుంచి 2750 టీఎంసీల వరద చేరింది. కాంగ్రెస్ అధిష్టానంతో చర్యలు సఫలం కావటం పట్ల మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో మరియు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయని, ఇకపై పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా జీవన్ రెడ్డితో కలిసి చర్చించి తీసుకుంటామని, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తుందని, పార్టీలో వారికి సముచిత స్థానం ఉంటుందని సమావేశం అనంతరం వారు స్పష్టం చేశారు. జీవన్ రెడ్డితో దీపాదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్తో జరిపిన చర్చలు సఫలం కావడం పట్ల మంత్రి శ్రీధర్ బాబు,
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇతిహాస సంకలన సమితి ఇందూరు జిల్లా నూతన కమిటీ ఎన్నికైంది. ఇందూరు జిల్లా కార్యవర్గాన్ని సంస్థ సభ్యుల సమక్షంలో నగరంలోని వంశీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎన్నుకున్నారు. సంస్థ సీనియర్ సభ్యుడైన కందకుర్తి యాదవరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఆయన ఎన్నికల ప్రకటన చేయగా అధ్యక్ష బాధ్యత కోసం కేవలం ఒకే ప్రతిపాదన రావడంతో ఏకగ్రీవంగా అధ్యక్ష ఎన్నిక జరగగా నూతన అధ్యక్షులు వారి కార్యవర్గాన్ని ప్రకటించారు. నూతన కార్యవర్గ వివరాలు: ఇతిహాస సంకలన సమితి ఇందూరు జిల్లా కమిటీ అధ్యక్షులు కల్వకోట నరేష్ కుమార్, విశ్రాంత చరిత్ర విభాగాధిపతి గిరిరాజ్, ప్రభుత్వ కళాశాల ఇందూర్ సంరక్షకులు కందకుర్తి యాదవరావు, విశ్రాంత ఉపాధ్యాయులు తాటి వీరేశం, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి, కార్యదర్శులు చిలుముల మోహన్ దాస్, ఆకాశవాణి అధికారి, గౌరవ సలహాదారులు ప్రొఫెసర్ చందుపట్ల ఆంజనేయులు, తెలంగాణ విశ్వవిద్యాలయ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాధిపతి, ఉపాధ్యక్షురాలు కుమారి శైలి బెల్లాల్, ఇందూరు ఉమ్మడి జిల్లా యువజన అధికారిని, ప్రధాన కార్యదర్శి కందకుర్తి ఆనంద్, ప్రభుత్వ ఉపాధ్యాయులు, కార్యదర్శి మర్రిపల్లి భూపతి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకులు, కోశాధికారి బుచ్చ సాయిరెడ్డి, పోస్టల్ అధికారి, మహిళా ప్రముఖ్ దర్బస్తు రాధా, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇతిహాస సంకలన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత రిజిస్టర్ ప్రొఫెసర్ వి కిషన్ రావు మరియు సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేంద్ర, అఖిల భారత మహిళా ప్రముఖ అనురాధ రాజహంస, విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ చందుపట్ల ఆంజనేయులు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వి కిషన్ రావు మాట్లాడుతూ చరిత్ర అధ్యయనం జరగకపోతే మన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అవుతుందని, అంతేకాకుండా భారతీయులు తాము అనుభవించిన అన్ని కష్టాలకు కారణం కేవలం చరిత్ర తెలుసుకోకపోవడమే మాత్రమేనని పేర్కొన్నారు. అందుకే ప్రతి వ్యక్తి తన కుటుంబం యొక్క బోధన్ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు చూద్దాం. బోధన్ పట్టణంలోని ఆచన్పల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి అదే అదునుగా దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. హైదరాబాద్ నివాసి హరిచంద్ర దగ్గరికి తన తల్లిదండ్రులు బోధన్ నివాసులు ఇంటికి తాళం వేసి వెళ్ళగా తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళం, బీరువా తాళం పగలగొట్టి ఉందని, సుమారు 12 తులాల బంగారం, 35 తులాల వెండి, 40,000 నగదును అపహరణకు గురైందని, ఇది దొంగల పనిని గ్రహించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని టౌన్ సిఐ వీరయ్య తన బృందంతో వచ్చి పర్యవేక్షించారని, ఈ దొంగతనం 18వ తేదీ రాత్రి జరిగినట్లు సీసీ ఫుటేజ్లో రికార్డు అయిందని, పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు తమ ఆవేదనలు తెలిపారు. అంటే అనగా జూన్ 27వ తేదీ నైటు ఇంటికి రాగా డోరుకి ఉన్న తాళం పగలగొట్టుంది. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా కూడా పగలగొట్టుంది. మేము దాచుకున్న బంగారము సుమారు 12 తులాలు, వెండి సుమారు 35 తులాలు, నగదు 40,000 కనిపించలేదు. సీసీ కెమెరాల్లో చూడగా ఇవి 18వ తేదీ రాత్రి 12:55 జరిగినట్టు తేలింది. వెమ్మటే సమీపున్న పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయడం. సిరికొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు గెస్ట్ హౌస్ కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలంను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమిస్తే ప్రజలతో ఆందోళనకు చేపట్టి బుద్ధి చెప్పాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో గురువారం నాడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సిరికొండ మండల కేంద్రంలో భూములు చాలా విలువైనవి, ఎక్కడ ప్రభుత్వ భూములు స్థలాలు ఉన్నా గద్దల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాలి కబ్జా చేయడం ఇక్కడ జరుగుతుందని, అందులో భాగంగానే సిరికొండలోని పోలీస్ స్టేషన్ ఎదుర్కోగల ప్రభుత్వ స్థలంలో అందులో గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం కేటాయించి శంకుస్థాపన సైతం జరిగినటువంటి ప్రభుత్వ స్థలంను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్ను వేసి కబ్జా చేయాలని మాస్టర్ ప్లాన్ వేశారన్నారు. ఎప్పుడో పాత విషయాన్ని తెరపైకి తెచ్చి కొంతమంది వ్యక్తులకు ముందు పెట్టి ఇంటి స్థలంలో మొరం పనులు చేశారని, తెర వెనుక నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చీకటి భారతానికి తెరలేపారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంపీడీఓ కార్యాలయంకు సంబంధించిన ప్రహారీ గోడను కూల్చి తమ ప్లాట్స్, భూములకు సంబంధించిన వాటికి రోడ్డు వేసుకునే ప్రయత్నం చేశారని, ఇట్టి విషయంను ఆనాడు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ప్రధానంగా అడ్డుకొని అఖిలపక్షంతో కలిపి పోరాడిన ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల కుట్రలను అడ్డుకోగలిగామని ఆయన గుర్తు చేశారు. 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో మౌనంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇక మళ్లీ కబ్జా చేయడానికి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు స్థలాలు ఉన్నాయో వెతికి మరీ కబ్జాకు పూనుకుంటున్నారన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తక్షణమే కబ్జాదారుల నుండి ప్రభుత్వ స్థలంను పరిరక్షించి అక్కడ మండల ప్రజలు కోరిక ప్రకారం గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఎస్డీఎఫ్ కింద 40 లక్షలు 2022-23 ప్రకారం గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం నిధులను మంజూరు చేయగా 29-23 అయినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారని, కానీ నిర్మాణంలో మాత్రం విఫలమయ్యారన్నారు. ఇప్పటికైనా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తమకు కబ్జాదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధం లేదని ప్రకటించి ఇట్టి ప్రభుత్వ స్థలంను తక్షణమే స్వాధీనం చేసుకుని గెస్ట్ హౌస్ నిర్మాణంకు పూనుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, మండల నాయకులు ఈ రమేష్, ఆశీస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లేదని చెప్పి గత సంవత్సరం 13/9/2023లో 40 లక్షల వ్యయంతో అంచనా వేసి ఒక శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సిరికొండ మండలం కాస్ట్లీ అయినటువంటి ప్లేస్ని ఈరోజు పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి జాగాను కొట్టేయడానికి కొంతమంది కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ అని చెప్పుకునే కొంతమంది వ్యాపారవేత్తలు ఆ జాగాను కొట్టేయాలని చెప్పేసి ఇప్పటికే కబ్జా చేసుకోవడానికి కొరకు అక్కడ ఉన్న మట్టి పోయడం అనేది కూడా జరిగింది. తక్షణమే ఆర్ఎన్బి వాళ్ళు అట్లాగే రెవెన్యూ వాళ్ళు ఆ కబ్జాను ఆ ల్యాండ్ను కబ్జా చేసుకొని దానికి తిరుగుల ట్రంచ్ వేయాలని చెప్పేసి మేము ఈరోజు సిరికొండ మండల కబ్జా తరఫున సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకనాడు ఎంపీడీఓ ఆఫీస్ గోడను గూలగొట్టి ఆనాడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంపీడీఓ ఆఫీస్ గోడను గూలగొట్టి ఎంపీడీఓ ఆఫీసును కూడా కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తే ఆనాడు ముందు భాగాన నిలబడి సిపిఎంఎల్ ప్రజాపంతా మాస్ లైన్గా అడ్డుకొని ఈరోజు ఆ గోడ నిర్మించుకోవడం అనేది జరిగింది. రేంజల్ మండలంలో పలు గ్రామాలలో అమ్మ ఆదర్శ పాఠశాలలో కొనసాగుతున్న పనులను ఎంపీడీఓ శ్రీనివాస్ పరిశీలించారు. రేంజల్ మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల కింద మండలంలోని 18 పాఠశాలలకు గాను పలు గ్రామ పాఠశాలలో కొనసాగుతున్న పనులను ఎంపీడీఓ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు త్రాగునీటి సదుపాయాలను ఆయన పరిశీలించారు. అందులో భాగంగా రేంజల్ ప్రాథమిక పాఠశాలతో పాటు అంబేద్కర్ నగర్, నీలా, బోర్గం, మౌలాలి తాండా గ్రామాలలో పనులు 80% పూర్తి కావడం జరిగిందని తెలిపారు. మిగిలిన పాఠశాలలో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. 2వ దశలో నీలా జిల్లా పరిషత్ పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాల మరియు రేంజల్ జిల్లా పరిషత్ పాఠశాల కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలో మంజూరు కావటం జరిగింది. అందులో నీలా పాఠశాలలో పనులు పూర్తి కావటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఏఈ వినయ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు ఉన్నారు. రేంజల్ మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో మంజూరైన పనులను పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా అంబేద్కర్ నగర్ మరియు రేంజల్ ఓల్డ్ ఎంపీపీఎస్ మరియు బోర్గాం ఓల్డ్ స్కూల్, మౌలాలి తాండా సందర్శించడం జరిగింది. ఇందులో స్పెషల్ రిపేర్ వరకు అంబేద్కర్ నగర్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. మరి రేంజల్ ఎంపీపీఎస్ ఓల్డ్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ కంప్లీట్ అయింది. మౌలాలి తాండా కూడా డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా 18 టోటల్ మొత్తం 18 పాఠశాలలో మంజూరైన పనులను చాలా మట్టుకు పూర్తి కావడానికి దగ్గరగా వస్తుంది. తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సహజ యోగా మెడిటేషన్ కార్యక్రమం కొనసాగింది. పూణే కేంద్రానికి సంబంధించిన మాతాజీ నిర్మలాదేవి సహజ యోగ గురువు పుణ్యశ్రీ కరణ్ సంబంధించిన ఆధ్వర్యంలో కామర్స్ అండ్ బిజినెస్మెంట్ సెమినార్ హాల్లో యోగా ప్రయోజనాలు, పాటించాల్సిన విధానాల గురించి తెలియజేయడం జరిగింది. ఆహారంతోనే ఆరోగ్యం కాపాడుకోవాలని, ఆహారమే ఔషధంగా మార్చుకోవాలని, అందుకు ప్రకృతిలో లభ్యమయ్యే పచ్చి ఆహారం, మొలకలు తీసుకోవాలని, మాంసాహారానికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ హారతి మాట్లాడుతూ మంచి ఆలోచనలతో ఒత్తిడిని తగ్గించుకోవాలని, ఒత్తిడికి దూరంగా ఉండటమే నిజమైన ఆరోగ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని నందిపేటలో 2004లో ప్రభుత్వం అర్హులైన పేదలకు కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమంగా కబ్జా చేస్తూ లబ్ధిదారులకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు మూగ ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన బాధితులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ నందిపేటలోని
630/1 సర్వే నెంబర్లో 2004లోనే ప్రభుత్వం అర్హులను గుర్తించి స్థలాన్ని కేటాయించి పట్టాలు సైతం ఇవ్వటం జరిగిందని, కొందరు వ్యక్తులు అక్రమంగా స్థలంలో చొరబడి తాము వేసుకున్న గుడిసెలను తొలగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన భూమిని అక్రమంగా లాక్కోవడానికి చూస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం సరికాదని చెప్పారు. 2022లో సైతం జిల్లా కలెక్టర్ కమిటీని ఏర్పాటు చేసి అర్హులకు భూమిని కేటాయించాలని చెప్పినా కబ్జాదారులు మాత్రం భూమిని వదిలిపెట్టకుండా బాధితులపై అనేక రకాల హింసాయత్నాలు కొనసాగించారని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధితులు గంగామణి, సురేఖ, ధనలక్ష్మి, వెంకటేష్, లలిత, లక్ష్మి, పర్వీన్ బేగం, నసీబ్ బేగం, ఫర్జానా, గోరియా తదితరులు ఉన్నారు. 6/631/1 ఎస్ఐ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. మా దౌర్జన్యం మా మీద జరుగుతూనే ఉన్నది. ఇంతవరకు మేము గుడిసెలు వేసినా కానీ మా మీద దౌర్జన్యం కోసం మీదకి వస్తున్నారు. మేము ఎంత మీ పట్టా కాయిదాలు ఎవరు ఇచ్చినా కానీ మీది అబద్ధం అంటున్నారు. మాకు ఎంత న్యాయం చేయాలన్న. వర్షాలు లేమి కారణంగా జిల్లాలో ఖరీఫ్ సాగు నెమ్మదించింది. జూన్ నెల పూర్తి కావస్తున్న వరి నాట్లు పుంజుకోలేదు. గడిచిన నెల రోజుల్లో 2-3 జడివానలు కురిపించిన వరుణుడు మళ్లీ ముఖం చాటేశారు. దీంతో తడిసిన నేలలు పొడిబారుతున్నాయి. విత్తనాలు మొలకలు రావటం లేదు. మొలకలు వచ్చిన వాటికి నీరందక వాడిపోతున్నాయి. బోర్ల కింద సాగైన పంటలే గట్టెక్కుతున్నాయి. వర్షాధార పంటలకు కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. గతి లేక కొన్ని చోట్ల ఎత్తిపోతల పథకాల నీటిని వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పసుపు పంట కాకుండా 5,18,932 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ఇప్పటి వరకు 1,44,286 ఎకరాలు 3% మాత్రమే సాగింది. ప్రధానంగా వరి సాగు ఇప్పటికే 25% ఉండాల్సి ఉండగా కేవలం 12% నాట్లు పూర్తయ్యాయి. బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ముందస్తు నాట్లు పడ్డాయి. ప్రస్తుతం వర్షాలకు వారం రోజులు గ్యాప్ రావడంతో జిల్లా వ్యాప్తంగా నాట్లు వేసేందుకు రైతులు ముందుకు రావటం లేదు. వర్షాలు పడితే నాట్లు వేయడానికి పొలాలను దుమ్ము చేసుకొని సిద్ధంగా ఉంచుకున్నారు. ఇటు నాట్లు వేసేందుకు బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఏపీ నుంచే కాకుండా తెలంగాణలోని నల్గొండ జిల్లా నుంచి కూలీలు జిల్లాకు వచ్చారు. అదేవిధంగా సోయా సాగు పరిస్థితిని చూస్తే పూర్తిగా నెమ్మదించింది. వర్షాలు లేకపోవడంతో 50,955 ఎకరాల అంచనాకు గాను కేవలం 17,652 ఎకరాల్లో మాత్రమే రైతులు విత్తనాలు వేశారు. వర్షాధార పంట కావడంతో విత్తనాలు విత్తేందుకు సమయం తీసుకుంటున్నారు. ఇప్పటికే విత్తిన సోయా వర్షం లేక సక్రమంగా ఎదగడం లేదని రైతులు వాపోతున్నారు. అలాగే మొక్కజొన్న, పసుపు విత్తిన రైతులు కూడా వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. బోర్ల కింద సాగు చేసిన వారు డ్రిప్ ద్వారా నీటిని అందిస్తూ పంటలను గట్టెక్కిస్తున్నారు. పార్లమెంటులో జై పాలస్తీనా అనడాన్ని ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేవైఎం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కలిగూట ప్రశాంత్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డిలు మాట్లాడుతూ పార్లమెంటు సభ్యత్వ సమావేశ కార్యక్రమంలో అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అనడం సిగ్గుచేటని, వెంటనే అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉంటూ దేశాన్ని అవమానించే ఇటువంటి వ్యక్తులను తగిన బుద్ధి చెప్పాలని, అసదుద్దీన్ ఓవైసీని దేశం నుండి తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉదయ్, బీజేవైఎం పట్టణ కార్యదర్శి ఉదయ్ గౌడ్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు యామద్రి భాస్కర్, నాయకులు ఆకుల శ్రీను, విజయానంద్ గిరి, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. లౌకికవాదం ఇలా ఎక్కడుందని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. ఇలా భారతదేశం అంతా ఒకటి అని చెప్తున్న భారతీయ జనతా పార్టీని నిందించడం మానుకోండి. ఇలా పార్లమెంటు సాక్షిగా ఎంఐఎంకు చెందిన ఎంపీ ఇలా అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అన్న తర్వాత అతన్ని అనర్హుడిగా ప్రకటించాలా. మున్సిపల్ అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్మూర్లో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ గత పాలక వర్గం కమిషనర్ హయాంలో మున్సిపల్ కార్యాలయం అవినీతికి అడ్డగా మారిందని, మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టాలని జిల్లా కలెక్టర్కు విన్నవించిన కలెక్టర్ ఇప్పటివరకు విచారణ చేపట్టకపోవడం సిగ్గుచేటని అన్నారు.
ప్రభుత్వం స్పందించి జిల్లా కలెక్టర్ను ఇక్కడ నుండి బదిలీ చేయాలని, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వాహనాల కొనుగోలు, అక్రమ ఇంటి నెంబర్ల కేటాయింపులు, అక్రమ మోరం బిల్లులు, వాహనాల రిపేర్ ఖర్చులపై విజిలెన్స్ అధికారుల ద్వారా ఎంక్వైరీ చేయించి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆర్మూర్ ఎమ్మెల్యే జిల్లా ఎంపీ దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీ పార్లమెంట్లో సైతం ఆర్మూర్ అవినీతిని ఎండగట్టి చూస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉదయ్, నాయకులు ఆకుల శ్రీను, విజయానంద్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ప్రశాంత్ తదితరులు ఉన్నారు. చూసిన దాఖలాలున్నాయి, విచారణకు ఒక అధికారిని పంపించిన దాఖలాలున్నాయి. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, ఈ కలెక్టర్ని తక్షణము మీరు బదిలీ చేయాలని చేస్తూ, అట్లనే ఆర్మూర్ మున్సిపాలిటీకి ఏదైతే విచారణ జరపాలని మీరు ఇచ్చిండ్రో BS4 వాహనాలను అప్పుడు కొనుగోలు చేసిన దాని మీద తక్షణము విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, ఆ కొత్త వాహనాలు తీసుకొచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. 25 లక్షల మొరము మీద కుంభకోణం జరిగి 4 సార్లు ఎంపీ రికార్డు చేసిరట. జలివన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ మ్యాజిక్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఈ పథకం నిధులను వినియోగించుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం త్రాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. త్రాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని, జలివన్ మిషన్ పథకం నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి విద్య, క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం అలవర్చుకోవాలని ఆర్మూర్ బాలుర ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం లక్ష్మీ నర్సయ్య సూచించారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లైబ్రరీకి మహనీయుల చారిత్రాత్మక పుస్తకాలు, డిక్షనరీలు, ఆధ్యాత్మిక పుస్తకాలతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా జూట్ బ్యాగ్స్ అందజేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ, పాఠశాలకు మహనీయుల పుస్తకాలు విద్యార్థుల సౌకర్యార్థం అందజేసినందుకు గాను రోటరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షుడు గోపీకృష్ణ పట్వారి మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి విద్య, క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం విద్యార్థి దశ నుండి అలవర్చుకోవాలని పేర్కొన్నారు. రోటరీ సేవలు విద్యార్థులకు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి, ప్రాజెక్టు చైర్మన్ తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షులు పుష్పాకర్ రావు, ప్రవీణ్ పవార్, దామోదర్, ఆనంద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. చదివిన రోజుల కంటే మనకు ఉన్న దగ్గరనే విజ్ఞానం అందుతుంది. మరి ఇంకా ఎక్కువ విజ్ఞానం సంపాదించాలి కదా, మరి ఎందుకు అలా జరగట్లేదు అంటే మనకు ఏకాగ్రత లేకపోవడము, దాని యొక్క విలువ తెలియకపోవడము. కాబట్టి ప్రతి దాని యొక్క విలువ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మీ యొక్క భవిష్యత్తు బాగుండాలని ప్రతి ఒక్కరు మేము వెంబడబడుతున్నట్టే. సో వాళ్ళ విలువను తెలుసుకొని తల్లికి గౌరవం, తండ్రికి గౌరవం, ఉపాధ్యాయులకు గౌరవం ఎవరైతే ఇస్తారో వాళ్ళు తర్వాత గౌరవం. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల శ్రీ దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేపూర్ గ్రామంలో ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి గురువారం శ్రీ దత్తసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 19,500 అమలు చేయకపోతే సమ్మె నోటీసును ఇస్తామని BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ హెచ్చరించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు 2021 గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన 30% PRC ప్రకారం జీవో నెంబర్ 60ను అనుసరించి వాటర్ సప్లైయింగ్, గార్డెన్స్, స్ట్రీట్ లైట్, శానిటేషన్ జువాన్లకు కనీస వేతనం 19,500 అమలు చేయకపోతే సమ్మె నోటీసు ఇస్తామని బహుజన లెఫ్ట్ ట్రెండ్ యూనియన్స్ BLTU రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ హెచ్చరించారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTU ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీవో నెంబర్ 60ను అమలు చేయకుండా మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ కార్మికులకు శ్రమదోపిడీకి పాల్పడుతుందని విమర్శించారు. ఈ విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుండే
మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, జిల్లా కలెక్టర్, కార్మిక శాఖ అధికారి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కి వినతి పత్రాలు అందజేశారు. అయినా సరే ఇంతవరకు సంబంధిత అధికారుల నుండి ఎలాంటి సమాధానం రానందున ఈరోజు జిల్లా కార్మిక శాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో అంటే గత ప్రభుత్వం 2021న మరి పిఆర్సీ అవుట్సోర్సింగ్ మొత్తం ఉద్యోగ రంగానికి ఇచ్చినటువంటి పిఆర్సీ ప్రకారం 30% జీవో నెంబర్ 60 ప్రకారం వాటర్ సప్లైలో ఉన్నటువంటి అన్ని సెక్షన్ల కార్మికులకి వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్. జక్రన్పల్లి మండలంలోని వివేక్ నగర్ తాండా గ్రామానికి చెందిన రమేష్ నాయక్ కేంద్ర సాహిత్య అకాడమీ ఎంపికైన సందర్భంగా అర్గుల్ సింగిల్ విండో చైర్మన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. జక్రన్పల్లి మండలంలోని వివేక్ నగర్ తాండా గ్రామానికి చెందిన రమేష్ కార్తిక్ నాయక్ కేంద్ర సాహిత్య అకాడమీ 2024 ఎంపికైన సందర్భంగా ఆయనను అర్గుల్ సింగిల్ విండో ద్వారా చైర్మన్ సభ్యులు ఘనంగా సన్మానించి శాల్వాతో సత్కరించారు. రమేష్ నాయక్ గిరిజనుల జీవితాల గాథలపై దాబ్లో అనే కథ సంకల్పాన్ని రచించారు. ఈ సంకల్పానికి సంబంధించిన బుక్కులు గతంలో కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం నుండి రమేష్ నాయక్ ఎన్నిక కావడం మండల ప్రజలు అలాగే వివేకనగర్ తాండా గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇతన్ని సన్మానించినటువంటి అర్గుల్ సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన జాతులకు చెందినప్పటికీ ఆయన ధృవ సంకల్పంతో వారి జాతులు గిరిజనుల అంశాలపై జీవితాలపై అతను రాస్తున్న కథనాలు చాలా బాగున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా అనేక పురస్కారాలు అందుకుంటూ గ్రామానికి రాష్ట్రానికి పేరు తేవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు రవీందర్, గంగారెడ్డి, మోజీరామ్తో పాటు సిబ్బంది తిరుపతి రెడ్డి, సాగర్, ఊరడి సాగర్, బాలకిషన్ తదితరులు ఉన్నారు. వ్యాపస్తులు రమేష్ నాయక్ గారికి సాహిత్య అకాడమీ రచయిత అవార్డు వచ్చిన సందర్భంగా ఈరోజు మన సొసైటీ ఆధ్వర్యంలో అతను చిన్న సన్మానం చేయడం జరిగింది. దీనికి ఈ బాబు ఇంకా మరిన్ని సాహిత్య అకాడమీ ప్రజలకు ఇంకా అందించాలి. ప్రతి ఒక్క వెనుకబడిన కుల జాతికి చెందిన బాబుకు ఇంకా మరిన్ని ఆలోచనతో ఇంకా ఎదగాలని నా సొసైటీ సభ్యులము, సొసైటీ చైర్మన్ కాబట్టి అందరం మంచిగా ఇంకా ఉన్నత. మరికొన్ని సంక్షిప్త వార్తలు. ఈ నెల 30న పోచారం గ్రామంలో గల దమ్మా నిర్జన విపశ్యాన ధ్యాన కేంద్రంలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ధ్యానం గురించి వివరణ, సందేహ నివృత్తి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత ప్రభుత్వం గత 10 ఏళ్లలో సుస్థిర అభివృద్ధిని సాధించింది. జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం విశేషం. పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయబోతున్నాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుంది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చర్చలు సఫలం కావడంతో హర్షం. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం. కామారెడ్డి నిజామాబాద్ మీదుగా జూలై 4, 5, 6 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్న రైల్వే శాఖ వెల్లడి. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే వేడుకలు ప్రభుత్వ పాఠశాలలు. నగరంలో పర్యటించి కోటగల్లి ప్రభుత్వ పాఠశాలలో మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్రాచీన కట్టడాలను భావితరాలకు తెలియజేయడానికి స్వచ్ఛంద సంస్థలు వాటిని పునరుద్ధరించడం హర్షణీయం. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ గెస్ట్ హౌస్లో సందడి. తమ అభిమాన నేతలను చూసేందుకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు. జూన్ ముగుస్తున్న జిల్లాలో పుంజుకోని వరి నాట్లు. వర్షాల కోసం వేచి చూస్తున్న రైతులు. కేసీబ్ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. వైద్యుల ఆత్మస్థైర్యం కోల్పోయేలా ప్రవర్తించడం సరైంది కాదు. నల్గొండ కలెక్టర్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదాల. వైభవంగా కొనసాగుతున్న శ్రీ లలితాదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు.
పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర తెలంగాణపై వివక్ష చూపితే సహించేది లేదు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.